అందులో ఉన్న కళ ఇంకా మిగిలేది అనేటువంటి టైటిల్ నేను దొంగతనం చేసి వేరే కవిత రాసుకున్నాను. వారు ఏమి అనుకోవద్దు. వారు ముఖ్య అతిథిగా రావడం అదృష్టం. అసలు సార్ చెప్పినటువంటి వాటిలలో ఇన్ని మెటాఫర్లు, వాటిని ఏమంటారు, ఉపమాలు, అలంకారాలు ఉన్నాయని నేను అనుకోలేదు. నేనేదో రాత్రి నా కళలో వచ్చిన వాటిని గురించి రాసుకుంటాను, లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు రాసుకున్నటువంటివి. వాస్తవంగా నేను ఇది రాయాలని ఎన్నడూ రాయలేదు. చాలా రోజుల వరకు అచేతనంగానే ఉండిపోయాను. మా లక్ష్మీపేటలో కొంచెం ఇలాంటి వాతావరణం ఏర్పడింది కాబట్టి కొంచెం నేను బయట అన్నవరం సార్ అన్నట్టుగా ఆ విధంగానే నేను బయటకు వస్తాను. ఇక అన్నవరం దేవేంద్ర సార్ వారికి ధన్యవాదాలు, కానిస్టేబుల్ గవర్నర్ గారికి. అలాగే అన్నవరం దేవేంద్ర గారు ఊరి దస్తూరి చదివాను. అట్లాగే వారి ఇంకొక పుస్తకం నేను దానికి ముందు మాట కూడా రాశాను. గవాయికి నేను ముందు మాట కూడా రాసినాను. నాకు చాలా నచ్చినటువంటి పుస్తకాలు. వారు తెలంగాణ సామెతలకు, జాతీయాలకు మంచి భద్రత కల్పిస్తున్నారు అనడంలో సందేహం లేదు. రోజు ఒకటి పేపర్లో జాతీయాల గురించి, సామెతల గురించి మంచి ఆర్టికల్ వస్తుంది. అది అందరూ చదవాల్సినవి. ఇక శ్రీ సంగనపట్ల చిన్నరామకృష్ణయ్య గారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, బాల సాహిత్యవేత్త. వారి కార్యక్రమానికి రావడం ఉదాహరణ. వారి ధర్మపురి అన్నారు. నాకు కూడా ధర్మపురిలో మూలాలు ఉన్నాయి. మా అన్నగారు అక్కడే ఉంటారు. వాళ్ళ గురువు అదే మీకు తెలిసి కావచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన, అంటే అనడం కంటే నేను రాసిన దాన్ని బాగా విశ్లేషించి దాన్ని నాడిని పట్టుకున్నటువంటి శ్రీ అన్నాడి గారి గజేందర్ రెడ్డి సార్ గారికి నా నమస్కారాలు. వారి వ్యాసాలు వెలుగు పత్రికలో ప్రతి ఆదివారం వరుసగా కంచెలుగా వస్తుంటాయి. అయితే వెలుగుల వెలుగు అనే పేరుతో వారు ఒక వ్యాసాల పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకానికి ముందు నన్ను ఒక కవిత రాయమని అన్నారు. ఆ అవకాశం ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఇంత చిన్నవాడిని నన్ను రాయడం అన్నది ఆయన గొప్పతనానికి నిదర్శనంగా భావిస్తున్నాను. ఇక దాల్సిన సేనాధిపతి గారు ఒక పుస్తకం రాశారు, కవిత్వం రాయడం ఎలా అనే దాని మీద. ఆ పుస్తకాన్ని నేను ఆయన సభలో అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటే విని కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. వారికి కూడా ధన్యవాదాలు. సభకు వారు హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు. నూటేకి రవీంద్ర గారు మా ఇంటి పక్కనే ఉంటారు. ఇద్దరు ఇల్లు పక్క పక్కనే, ప్రియమిత్రుడు. ఒక్క మాట అడగగానే ఆయన నా అభిప్రాయాన్ని మన్నించి వారి యొక్క ప్రియమైన మిత్రుని శేషబ్రహ్మం, ఒక ప్రఖ్యాత ఆర్టిస్ట్, ఆయన చేత పుస్తకానికి ముఖ చిత్రం వేయించారు. ఆ ముఖ చిత్రము ముఖ పుస్తకంలో మెచ్చని వాళ్ళు లేరు. ముఖ్యంగా నా పుస్తకానికంటే ఆ ముఖ చిత్రానికే ఎక్కువ పేరు వచ్చింది. ఇక వారికి నా ధన్యవాదాలు. ఈ ముఖ చిత్రం వేసినటువంటి శేషబ్రహ్మం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇక పుస్తకం విషయానికి వస్తే ఇందులో 64 కవితలు విభిన్నంగా ఉంటాయి. ఈ కవితలన్నింటినీ నేను 100 కవితలు పంపిస్తే అందులో ఏది వాటిని మంచి మంచి కవితలను ఎన్నుకొని శ్రీ రాము ఇటిక్యాల గారు వారు గురుతులు వారు నాకు ఈ 64 కవితలను సెలెక్ట్ చేసి పుస్తక రూపంలో వేయమనిచ్చారు. ముఖ్యంగా అమ్మకు ఓజర్లు చెప్పులు కొనాలి అనే పేరు పెడతాను అనగానే ఇదే పేరు పెట్టి వేరే పేరు పెడితే నేను ఒప్పుకోను అని అన్నటువంటి వ్యక్తి. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇక నిజానికి నా చదువంతా ఇతరుల దయాదాక్షిణ్యాల మీదే జరిగింది. ఇంతవరకు నాకు వెనుక బ్యాక్ బోన్ అనేటువంటిది ఏం లేదు. చిన్నప్పుడే 4వ తరగతిలోనే మా నాన్న చనిపోయాడు. అప్పుడు సంపాదన రోజు ఆ రోజులలో నేను చెప్పులు కొనాలనుకునేవాడిని. అమ్మ పొక్కిలైనటువంటి నేల మీద తిరుగుతుంటే, ఆనలు కట్టిన కాళ్ళతో తిరుగుతుంటే చెప్పులు కొనాలని ఎన్నోసార్లు అనుకునేది. ఆ పాత పారగాన్ చెప్పులు అరిగిపోయిన వేసుకుని తిరిగేది. ఆ రోజుల్లో కొనాలి అనుకున్న ఒకసారి ప్రైవేట్ ఉద్యోగం ఇక్కడే రామ్నగర్ పబ్లిక్ స్కూల్లో పనిచేశాను నేను ఒక 4 సంవత్సరాలు. అప్పుడు వచ్చిన జీతంతో చెప్పులు కొందామని షాప్కి తిరిగి మెత్తటి చెప్పులు కొనిస్తాను. ఇట్లా నేను సంపాదించే వయసు వచ్చినాక ఆమె కాలం చేసింది. ఇక తర్వాత ఆమె చెప్పులను చూసుకొని ఆ మెత్తటి చెప్పుల జతను బూట్లో ఉన్న మెత్తటి చెప్పుల జతను చూసుకొని బాధపడడం తప్పితే వినేది ఏం లేదు. కాబట్టి మనం ఆ కవిత రావడానికి ముఖ్యమైనటువంటి ప్రేరణ అదే.
అంటే ఇక